గ్రంథం నా జీవితాన్ని, నా బ్రతుకును మార్చింది. నాకు అద్భుతమైన భవిష్యత్తును పోసింది. నాకు ఊపిరిని, జీవాన్ని పోసింది. కాబట్టి ఈ గ్రంథం, ఈ బైబిల్. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి చేరొచ్చినటువంటి మనందరి జీవితాల్లో దేవుని వాక్యం ఎంత విలువైనదో ముందుగా ఒక స్టోరీ మీకు చెప్పడం జరుగుతూ వచ్చింది. ఇది ఒక కథ కాదు, వాస్తవంగా జరిగినటువంటి సంగతి. ఇది బైబిల్ గ్రంథం భలే మాట, బంగారు మాట. కాబట్టి అతడు బంగారం, వజ్రాల కంటే విలువైనటువంటి దేవుని వాక్యాన్ని తాను పొందాడు. ఇవన్నీ వ్యర్థమని తాను తెలుసుకొని దేవుని వాక్యాన్ని విలువైంది అని తను ఎంచాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాలను మార్చేది, మన జీవితాల్లో ఊపిరి పోసేది ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం, పరిశుద్ధమైనటువంటి గ్రంథం బైబిల్. కాబట్టి ఇలాంటి విలువైన, ప్రశస్తమైన ఈ విలువైన వాక్యాన్ని, ఈ బంగారము మాటలు మనం వినటానికి మనమందరం వచ్చాం. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా, ఒక అరగంట సేపు నిశ్శబ్దంగా దేవుని వాక్యాన్ని మనం ఎక్కడ కూర్చున్నా భయభక్తులతో మనం కూర్చుందాం. పిల్లల్ని అదుపులో ఉంచుకోండి. అక్కడ కరెంటు ఉంటుంది, రవేడి, ఇక్కడ అటు పిల్లల్ని రానివ్వకండి దయచేసి. ఇప్పుడు దేవుని వాక్యములో మనం ప్రవేశిద్దాం. మార్క్సు వార్త 10వ అధ్యాయం. దేవుని వాక్యములో నుండి మార్క్సు వార్త 10వ అధ్యాయము. మార్క్సు వార్త 10వ అధ్యాయము. దయచేసి 13, 14 వచనాలను మనమందరము కలిసి చదువుకుందాం. మార్క్సు వార్త 10వ అధ్యాయము 13, 14 వచనాలను మనమందరము కలిసి చదువుదాం. మీ భాగము తీయండి. అందరూ దయచేసి వాక్యం బిగ్గరగా చదువుదాం. రండి. తమ చిన్న బిడ్డలను ముట్టవల్లని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. 15వ వచనం. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. మరో భాగాన్ని చదువుదాం దయచేసి. మత్తయి సువార్త 11:28 వచనాన్ని మనకందరికి పరిచయమైన మాటే. రండి దయచేసి. 11వ అధ్యాయం 28వ వచనం. అందరం కలిసి ఈ మాటను మనం చదువుదాం. రండి. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం మనం విందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, సజీవుడమైన తండ్రి, మీ విలువైన, మీ ప్రశస్తమైన నామును బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ వాతావరణంలో నీ దైవ సాన్నిధ్యాన్ని మేము కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ప్రభా ఈ మీటింగ్ ఆరంభించుకోవడానికి సహాయపడి పాటల్లో చక్కటి స్వరాలతో మిమ్మల్ని పాడుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా తండ్రి, నీ విలువైన నీ వాక్యం దగ్గరికి మేము వస్తున్నాం. మా తండ్రి, అనేక మంది భయంకరమైన వ్యక్తుల యొక్క జీవితాలను మార్చింది ప్రభా. వారి జీవితాల్లో ఊపిరి పోసింది, అద్భుతమైన భవిష్యత్తునిచ్చింది. నీ విలువైన నీ వాక్యమును బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. మేము కూడా ఒకప్పుడు అలాంటి వారమే. అయితే దయగల తండ్రి, మా జీవితాలను మార్చినటువంటి నీ వాక్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ విలువైన నీ బంగారముతో కూడిన బంగారు మాటలను, నీ వాక్యము దగ్గరికి మేము వస్తున్నాం. జాగ్రత్తగా, ప్రార్థన పూర్వకంగా ఈ రాత్రి కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము వినుట కొరకై మా మనసులు, మా హృదయాలను తెరవచేయమని ప్రభా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా తండ్రి, మా మనసులు ఇటు అటు చెదిరిపోకుండా నీ వాక్యం మీద, నీ సన్నిధి మీద ఇక్కడ ఉండునట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మరూపిగా మా మధ్య మీరు సంచరించండి. సింహాసనాసనుడిగా మా మధ్య ఉండండి ప్రభా. మీ శిలువ కేంద్రం నుండి నీ మాటలు మాకు అనుగ్రహించమని నాయన పరిశుద్ధాత్మ శక్తితోను ప్రభా మీ మాటలు మీరే ప్రజ్వలింప చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ చదువుబడిన లేఖన భాగాన్ని మా అందరి కొరకై ఆశీర్వదించమని
స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి, మనం చదువుకున్న భాగం దగ్గరికి వద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము. ఇక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు, తర్వాత ఆయన శిష్యులు ఉన్నారు, తర్వాత ఇక్కడ పరలోక రాజ్యమును గూర్చినటువంటి సంగతులను ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది ఈ సందర్భం. రండి, 13వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. 13వ వచనం. ఇక్కడ అన్నాడు, చిన్న బిడ్డలను 14వ వచనంలో చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి అని అన్నాడు. ఇక్కడ సంబోధించబడినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ నా యొద్దకు రానీయుడి, నా యొద్దకు రానీయుడి. ఇక్కడ చిన్న బిడ్డలని ఇక్కడ సంబోధించాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అయితే ఇక్కడ మన అందరిని గూర్చి, లోకములో జీవించుచున్న ప్రతి వ్యక్తిని గూర్చి దేవుని వాక్యం చెబుతుంది. మనమందరము ఆయన బిడ్డలమే. నీకు 60 సంవత్సరాలున్నా, నీకు 70 సంవత్సరాలున్నా, నీకు ఎన్ని సంవత్సరాలున్నా, కాబట్టి 15 సంవత్సరాలున్నా, బాలురైనా యవనస్తులైనా మనమందరం దేవుని బిడ్డలం. ఈ మాటను మనం మర్చిపోదు దయచేసి. అయితే దేవాతి దేవుడు ఇక్కడ వాడుతున్న చక్కటి మాట ఏంటంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని అన్నాడు. అంటే చిన్న బిడ్డలను మనసు ఇక్కడ సంబోధించిన చక్కటి అద్భుతమైనటువంటి మాట. వారిని నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు అని యేసు ప్రభు వారు ఈ మాట ఇక్కడ చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది. సరే, ఇక్కడ రానీయుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని వెంటనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మాట చెప్పాడు. ఆయన యొద్ద అసలు ఏముందండి? నా యొద్దకు రండి. దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2026వ సంవత్సరం క్రితం ఉదయకాలం మనం చూచినట్లుగా ఆయన నీతిశూరుడిగా, మహిమగల దేవుడుగా, అరుణోదయ దర్శనంగా మన కొరకు అనుగ్రహించబడి రక్షకుడుగా మన కొరకు ఈ లోకములో జన్మించాడు, దిగి వచ్చాడు. అయితే ఉద్దేశం ఏమిటండి అనే మాట మనం చూస్తే, ఇక్కడ రండి, ఆయన నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అంటే ఈ రాత్రి మనము ఏమర్థం చేసుకుందాం? నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని పదే సార్లు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ పదాలను అద్భుతంగా వాడాడు. నా యొద్దకు రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అదే మాట మనం చూస్తాం కదా. ఇక్కడ నా యొద్దకు రానీయుడి అని తన శిష్యులతో ఇక్కడ చెప్పడం అనేది మనకు అర్థమవుతుంది. ఈ రాత్రి మన ఆలోచన ఏముండాలి అని అంటే, అసలు ఆయన యొద్ద ఏముంది? యేసు ప్రభు యొద్ద, యేసు ప్రభు యొద్ద, ఆయన యొద్ద ఏముంది? ఆయన వద్దకు వస్తే, ఆయన వద్దకు పోతే ఏముందండి ఆయన యొద్ద అని ఆలోచన మనం వెంటనే రావాలి. నా యొద్దకు రండి అని యేసు ప్రభు వారు ఆహ్వానిస్తుంటుంటే, చెబుతుంటుంటే, అసలు మనం అందరం ఆయన యొద్దకు వెళితే అసలు ఆయన యొద్ద ఏముంది? రండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరలోక విషయములలో ఆయన యొద్ద ఏముందంటండి? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఉన్నది. ఆయన ఊరికేనే చెప్పడం లేదు. ఇక్కడ ఆయన యొద్దకు వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు సమీపంగా ఏ వ్యక్తి అయితే వస్తాడో
ఆ వ్యక్తి ఏమి పొందుతున్నాడు అనంటే, ఆయన వద్ద ఏముంది, ఏమి పొందుతాడంటే ఆత్మ సంబంధమైన, దైవికమైన, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి అని ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. ప్రియులారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 13, 14 వచనం ప్రకారంగా, కాబట్టి వారిని ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ మాట చెబుతున్నాడంటే, మానవునికి ఈ పదములో, ఈ మాటలో ఏదో మేలు దాగి ఉంది, మేలు దాగి ఉంది, ఆశీర్వాదం దాగి ఉంది, నీ భవిష్యత్తు దాగి ఉంది. నా యొద్దకు రండి, నా యొద్దకు రానివ్వండి, నా యొద్దకు రండి అనే పదం మనం చూస్తే, ఆయన యొద్ద ఏముంది, యేసుక్రీస్తు యొద్ద ఏముంది అంటే మానవునికి ఆత్మ సంబంధమైన, దైవికమైన, పర సంబంధమైన ఆశీర్వాదం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఈ రాత్రి మనం తలంచుకుందాం, ఇంకా ఏముందండి ఆయన యొద్ద అంటే. దయచేసి రండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం రండి దయచేసి 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడి ఉన్న. ఇక్కడ మనం చాలా మంది ఇక్కడే కూర్చున్నాం, కానీ వాక్యం వెనకాల మనం వస్తూ ఉండాలి, ఎక్కడో మీరు ఉండదు దయచేసి, ఓకేనా? మన వాక్యం యొక్క అంశం ఏమిటంటే, నా యొద్దకు రానీయుడి, నా యొద్దకు రండి, రండి అనేటువంటి పదం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం. యేసు ప్రభు యొద్ద ఏముందండి? ఒక ఆయన బ్రాహ్మణ ఆయన ఎస్కోలు ముందు ఒక వాక్యం రాశారంట, మీకు అర్థమై ఉంటది. ఆ బ్రాహ్మణ ఆయన ఊరికే ఆ ఎస్కోలు ముందు నుంచి నడుచుకుంటూ పోతూ ఉంటుంటే, వచ్చేటప్పుడు నా యొద్దకు వచ్చు వానిని నేను ఏమాత్రమును త్రోసివేయను అనేటువంటి. నీ యొద్దకు వస్తే కదా ఆయన అనుకునేవాడంట, ఏంది వీళ్ళకి ఏమైనా మైండ్ పోయిందా, ఈ మాట రాసి పెట్టుకున్నారేంది అక్కడ, అసలు ఆయన వద్దకు పోతే కదా, అసలు ఆయన వద్దకు పోతే కదా అని అనుకునేవాడంట. ఆయన ఆ వాక్యాన్ని బట్టి పట్టబడ్డాడు, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, తర్వాత చదువు ముగించుకున్నాడు, తర్వాత ఎస్కోలో తరబేదు పొందాడు, తర్వాత కొంతకాలం అక్కడ చేశాడు పరిచర్య, కొంతకాలం అక్కడ చేస్తున్నాడు, కొంతకాలం అక్కడ చేస్తున్నాడు. కాబట్టి పరిచర్య సేవలో ఉన్నాడు. ఇప్పుడు సీనియర్, ఆయనది పాదర్తి. కాబట్టి చూడండి, నా యొద్దకొచ్చు వాణ్ణి ఏమాత్రం బయటికి త్రోసివేయను అని అన్నాడు. ఆయన యొద్దకొస్తే నిన్ను త్రోసివేయడు. ఏం బ్లెస్సింగ్ అండి ఇది. మరి ఇప్పుడు చదువుకున్నటువంటి మాటలో చూస్తే, నా యొద్దకు రానివుడి అని అంటే ఆయన యొద్ద ఏముందంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది, బ్లెస్సింగ్. రెండవది, ఆయన యొద్ద, యేసుక్రీస్తు యొద్ద ఏముంది మానవునికి అంటే పరలోక రాజ్యం ఉంది ఆయన యొద్ద. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన యొద్దకు వస్తే ఆయన యొద్ద నువ్వు పొందేది ఏమిటిదో తెలుసా? ఆయన రాజ్యాన్ని పొందబోతున్నావు. తర్వాత మనం ఇంకేం చదివామండి? రండి దయచేసి రండి, దేవుని వాక్యంలో త్వరగా మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను. ఇక్కడ ఆయన యొద్ద ఏముంది? శాంతి ఉంది, సమాధానం ఉంది. తర్వాత ఆయన యొద్ద సిద్ధపరిచిన జీతము ఉన్నది. ప్రకటన గ్రంథానికి మనం వెళ్తే ఆయన యొద్ద
మానవునికి సిద్ధపరిచిన జీతం ఉన్నది. ప్రకటన గ్రంథం 1:8 మనం చూస్తే ఆయన యొద్ద ఏముందంటే భవిష్యత్తు ఉన్నది. ఈనాడు భవిష్యత్తు లేదని బాధపడుతూ ఆలోచిస్తూ పిల్లల నీరసిల్లిపోతున్నటువంటి ఎవరైనా ఈ రాత్రి దేవుడు తన వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన దేవుడు నా యొద్ద భవిష్యత్తు ఉంది అంటున్నాడు. కాబట్టి నా యొద్దకు రానివ్వండి, నా యొద్దకు రండి అనేటువంటి పదాన్ని మనం గుర్తు చేస్తే ఆయన యొద్ద ఒకటేముంది చెప్పండి? ఆశీర్వాదం ఉంది. ఆయన యొద్ద దేవుని రాజ్యం ఉంది. ఆయన యొద్ద ఏముందండి? శాంతి ఉంది, సమాధానం ఉంది. ఆయన యొద్ద ఏముందంటే సిద్ధపరిచిన జీతం ఉన్నది. సిద్ధపరిచిన జీతం ఉన్నది. కాబట్టి భవిష్యత్తు ఉంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన యొద్దకు రాకుండా, ఈ అద్భుతమైన బెనిఫిట్స్ నీవు పొందకుండా, ఆత్మ సంబంధమే పొందకుండా, ఆయన యొద్దకు రాకుండా ఎంతకాలం నువ్వు దూరంగా ఉంటావు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు వద్దా? దైవికమైన ఆశీర్వాదాలు వద్దా? దేవుని పరలోక రాజ్యం నీకు వద్దా? వద్దు అంటే చాలా భయంకరమైన దండన ఉంది, శిక్ష ఉంది. దేవుని రాజ్యము కాదనుకుంటే మరొక రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు ఉదయం చెప్పుకున్నాం. ఏ రాజ్యం అంటది? కొంచెం ఇటు తిప్పి మాట్లాడుతున్నానండి, కొంచెం మీరు ఇటేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఉదయకాలం చెప్పాను కదా. ఏ రాజ్యం? పాతాళ రాజ్యం, గుండం, మండుతున్న ప్రదేశం. ఆ దేశంలోనికి పోవాల్సి వస్తుంది. దయచేసి అలా దేవుడు ఇష్టపడటం లేదు. ఇక్కడ ఆయన వద్ద మనకేముంది అంటే విశ్రాంతి ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది, భవిష్యత్తు ఉంది. ఆయన యొద్ద సిద్ధపరిచిన జీతం ఉన్నది. తర్వాత ఆయన యొద్ద నిత్య జీవం ఉన్నది. యోహాను సువార్త 3:16 వెళ్తే ఆయన యొద్ద నిత్య జీవం ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 3 లేకుంటే 2 3 కాబట్టి ఆయన యొద్ద బుద్ధి జ్ఞానము ఉన్నది. ఇక ఇవన్నీ మనం చెప్పుకున్నాం. మనం ప్రభు దగ్గరికి వస్తే ఈ ఆశీర్వాదాలను ఈ రాత్రి మనం పొందుకోగలం. నిత్య జీవం కావాలన్నా, బుద్ధి జ్ఞానం కావాలన్నా, భవిష్యత్తు కావాలన్నా, సిద్ధపరిచిన జీతం, శాంతి, సమాధానాలు పొందాలన్నా, దేవుని రాజ్యానికి వారసుడుగా, హక్కుదారునిగా నీవు కావాలని ఇష్టపడుతున్నావా? ఆయన యొద్ద ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీవు పొందాలంటే నీవు ఆయన యొద్దకు రావాలి. క్రీస్తు చెంతకు నీవు రావాలి. ఇంకెంతకాలం క్రీస్తు సమీపమునకు రాకుండా, క్రీస్తు యొద్దకు రాకుండా ఇంకెంతకాలం దూరంగా జీవిస్తాం? క్రీస్తు యొద్దకు రాకపోతే ఇవి ఏది మనం పొందలేం. ఇవేమీ పొందలేం. ఆశీర్వాదాలు పొందలేం, దేవుని రాజ్యం పొందలేం. కాబట్టి శాంతి సమాధానాలు పొందలేం, సిద్ధపరిచిన జీతాన్ని మనం పొందలేం, అద్భుతమైన భవిష్యత్తును మనం పొందలేం, నిత్య జీవాన్ని మనం పొందలేం. ఇంకా ఇలాంటి మరెన్నో. ఈ రాత్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతున్న అద్భుతమైన మాట, నా చిన్నపిల్ల నా యుద్ధకు రానీయుడు అంటున్నాడు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. కాబట్టి ఆయన ఎదుగొద్దాం, ప్రభు చెంతకొద్దాం, ఇలాంటి అద్భుతమైన ఆశీర్వాదాలకు పాత్రులమవుదాం, పొందుదాం. చూడండి దయచేసి, మనం ప్రభు దగ్గరికి వస్తే ఆశీర్వాదాలున్నాయి. మనం ప్రభు దగ్గరికి వస్తే ఆశీర్వాదాలున్నాయి. మనం గుర్తుపెట్టుకుందాం దయచేసి. రండి, యెషయా గ్రంథం 55:1 దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. చదువుతారా మీరు? నేనే చెప్పుకుంటూ పోవాలనా? చాలండి. దప్పికొనిన వారులారా ఎక్కడికి రావాలి? దప్పికొనేవాడు ఎక్కడికి రావాలండి? చెప్పాలి గట్టిగా. దాహముతో ఉన్నవాడు ఎక్కడికి రావాలి? నీళ్ళ యొద్దకు రావాలి. ఏం చేయబడుతుంది? దప్పిక తీర్చబడుతుంది. తనలో ఉన్న దప్పిక పోతుంది. కాబట్టి దప్పికొనిన వారు,
దప్పికతో అలమడిస్తున్నటువంటి వారు నీళ్లు యొద్దకు రండి. నీళ్లు ఎవరు సాదృశ్యం? నీళ్లు దేవుని వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. నీళ్లు దేవుని వాక్యాన్ని చూపిస్తుంది. ఆ వాక్యమే దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తును చూపిస్తూ ఉంది. ఆయన యొద్దకు వస్తావా? ఓ దప్పికొంటున్న వారులారా, దప్పికతో అలమటిస్తున్నటువంటి వారులారా, ఈ రాత్రి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వద్దకు వస్తే నీ దప్పిక తీర్చబడుతుంది. నీ ఆత్మీయ దప్పిక తీర్చబడుతుంది. విశ్రాంతి పొందుతావు, నెమ్మది పొందుతావు. దేవుడు ఇలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి ప్రభు నిన్ను తీసుకొని రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు ఇక చూడండి, ఆకలి కొన్నవారు, దప్పికొన్నవారులారా రండి అంటున్నాడు ఇక్కడ. మరి ఏముంది ఆయన దగ్గర? ఆహారం ఉంది, నీళ్లు ఉన్నాయి. ఈనాడు ఎంతో మంది ఆత్మీయ దప్పిక చేత అలమటిస్తున్నారు. ఈనాడు చాలా మంది ఇక్కడ కూర్చున్న వారు చాలా మంది, అమ్మాయ్యా ఏ దప్పికతోని వచ్చావు? ఏ ఆహారము లేనటువంటి స్థితిలోనికి ఈ స్థలంలోనికి వచ్చావు? దేవుడు నీకు నీ దప్పికను తీర్చాలని, నీకు ఆహారం పెట్టాలని ప్రభు కోరుతున్నాడు. నీ దప్పికను, నీ ఆహారమును తీర్చాలని ప్రభు కోరుతున్నాడు ఈ రాత్రి. కాబట్టి ఆయన వద్దకు వస్తాం, ఆయన వద్దకు వద్దాం. చూడండి దయచేసి, త్వరగా ముందుకెళ్దాం. ఆకలి కొన్నవాడు, దప్పికొన్నవాడు రండి అనే మాట ఇక్కడ వాడాడు. మానవుడు ఏమి లేక జీవిస్తున్నాడు? మానవుడు ఏమి లేక జీవిస్తున్నాడు? ఎలాంటి దప్పికతో ఉన్నాడు? ఎలాంటి ఆకలితో ఉన్నాడు అనే మాట మనం తలంచుకుంటే రండి దయచేసి దేవుని వాక్యంలోనికి మనం వద్దాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. దేవుడు లేని వారుగా ఉన్నారు. దేవుడు లేని వారుగా ఉన్నారంటే భయంకరమైన దప్పిక ఇది. ఎవడు తీర్చలేడు. దేవుడు లేని స్థితిలో, దేవుడు లేనటువంటి బ్రతుకును బ్రతుకుతున్నావంటే ఎంత భయంకరమైన దప్పికతో నీ ఉన్నావో, ఆకలితో అలమటిస్తున్నటువంటి స్థితిలో నీ ఉన్నావయ్యా. శారీరకంగా నీకు అన్ని ఉండొచ్చు, శారీరకంగా నువ్వు అన్ని అనుభవిస్తుండొచ్చు, కానీ క్రీస్తు లేకపోతే, ప్రభువు నీ జీవితంలో లేకపోతే ఏంటిదంటండి? నీవు దప్పికతో అలమటిస్తున్నావని వాక్యం చెబుతుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, క్రీస్తు లేని జీవితం దప్పికే. క్రీస్తు లేని జీవితం ఆకలి, అలమటిస్తున్న స్థితిని చూపిస్తుంది. ఈ రాత్రి ఇంకా ఎవరైనా క్రీస్తు లేని జీవితం, దప్పికతో అలమటిస్తున్న జీవితం, క్రీస్తు లేని జీవితం, ఆకలితో అలమటిస్తున్నటువంటి జీవితం, నీ ఆకలిని, నీ దప్పికను తీర్చేది యేసుక్రీస్తే, లోకరక్షకుడైనటువంటి క్రీస్తు. కాబట్టి ఆయన వద్దకు రా, ఆయన వద్దకు వద్దాం. నీ దప్పిక తీర్చబడాలంటే, నీ ఆకలి తీర్చబడాలంటే ఇదిగో నిత్య జీవం అయిన క్రీస్తు యొద్దకు, క్రీస్తు చెంతకు, క్రీస్తు యొద్దకు మనం రావాలని ప్రభు కోరుతున్నాడు. అప్పుడు నీ దప్పిక తీర్చబడుతుంది. ఎలాంటి దప్పికతో మానవుడు, ఎలాంటి ఆకలితో ఉన్నాడు ఈ లోకంలో మానవుడు అంటే దేవుడు లేనివాడుగా ఉన్నాడు. బొత్తిగా దేవుని విసర్జించినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుణ్ణి విసిగించుచున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవునికి సంతాపము కలగజేసేవాడుగా కనబడుతున్నాడు. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఈనాడు నేటి దినాన మానవుడు బ్రతుకుతున్నాడు అర్థమవుతుంది. ఇలాంటి దప్పికలో, ఇలాంటి ఆకలితో అలమటిస్తున్నటువంటి స్థితిలో ఉన్నాడు మానవుడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఇలాంటి దప్పికతోనే ఉన్నావా? దేవుడు లేనటువంటి దప్పికలో ఉన్నావా? దేవుడు లేని, క్రీస్తు లేని ఆకలితోనే ఉన్నావా? ఈ రాత్రి ప్రభు అయినటువంటి క్రీస్తు రమ్మంటున్నాడు, నా యొద్దకు రా, నీ దప్పిక తీర్చుకో. దప్పికొనిన వారు ఎక్కడికి వెళ్ళాలండి? ఆకలితో అలమటిస్తున్న వారు ఎక్కడికి వెళ్ళాలి? ఆహారం దగ్గరికి వెళ్ళాలి.
కాబట్టి దప్పికతో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళాలి? నీళ్ళ వద్దకెళ్ళాలి. ఆహారము, ఆ నీళ్లు ప్రభు అయినటువంటి క్రీస్తును చూపిస్తూ ఉంది. నీ దప్పిక తీర్చేది, నీ ఆకలిని తీర్చేది ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి దేవుడే. ప్రభు అయిన దేవుడే. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రపంచానికి, యావత్తు ప్రజలందరికీ ఒక మాట వాడాడు. యోహాను సువార్త 6వ అధ్యాయానికి మనం వెళ్తే, జీవాహారమును నేనే. ఏమన్నాడండి? జీవాహారమును నేనే అని అన్నాడు. కాబట్టి ఇది తినువాడు ఏం చేస్తాడు? నిత్యము బ్రతుకును, నిత్యము జీవిస్తాడని యేసు ప్రభు వారు చెప్పినటువంటి అద్భుతమైన. కాబట్టి ఏ ఆకలితో ఉన్నావో, ఏ దప్పికతో ఉన్నావో ప్రభు చెంతకొద్దాం. నా ప్రియమైన సోదరి సోదరులారా, రండి దయచేసి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, నిజముగా దేవుళ్ళు కాని వాటికి ఎలాంటి దప్పికతో ఉన్నామో చూడండి, ఎలాంటి ఆకలితో ఉన్నామో చూడండి, ఎలాంటి స్థితిలో ఉన్నామో చూడండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారు. ఇది దప్పిక, ఆకలిని చూపిస్తుంది. నిజమునకు దేవులు కాని వాటికి కడు దాసులమై ఉన్నాం. ఇది రాత్రి నీ దప్పికను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దప్పిక తీర్చుకుందాం. ఇంకెంతకాలం ఈ దప్పికలో ఉంటావు? చూడండి దయచేసి ఎఫెసీ 2వ అధ్యాయం 12వ వచనం, నిరీక్షణ లేనివారు, దేవుడు లేనివారు, వాగ్దాన నిబంధన లేనివారు, ఇవన్నీ రాబడింది. దప్పికతో అలమటిస్తున్న జీవితం, ఆకలితో అలమటిస్తున్నటువంటి జీవితాన్ని గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 19వ వచనం, విశ్వాసము లేని వారులారా అన్నాడా? ఏమన్నాడో చూడండి దయచేసి. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేనెంతకాలం నేను మీతో కూడా ఉందును, నేనెంతవరకు మిమ్మల్ని సహించాలి? కాబట్టి ఇలాంటి దప్పికతో ఉండి, ఇలాంటి ఆకలితో అలమటిస్తూ ఇంకెంతకాలం? విశ్వాసం లేని వారులారా, నా యుద్ధకు ఇంకా రాకుండా మీరు జీవిస్తున్నారు. విశ్వాసం లేని వారులారా, ఇంకెంతకాలం సహించాలి? మీ విషయంలో నేను ఎంతకాలం సహించాలని ప్రభు అయినటువంటి దేవుడు ఇక్కడ మాట్లాడటం మనం చూస్తాం. అవును, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడింది? పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇలాంటి ఆకలిలోను ఉన్నావు, ఇలాంటి దప్పికలోని ఉన్నావు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు రమ్మంటున్నాడు. ఆయన పిలుపుని విని ఆయన యుద్ధకొస్తే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, నీ దప్పిక తీర్చబడుతుంది, నీ ఆకలి తీర్చబడుతుంది. ఆత్మీయ ఆకలి తీర్చాలని, నీ ఆత్మీయ దప్పిక తీర్చాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రాత్రి రెప్పపాటున తగ్గించుకొని ప్రభు యొక్క పాదముల దగ్గరికి మనం వస్తే, ఈ రాత్రి నీ దప్పిక ఏంటిదో నీ దప్పికను తీర్చాలని ప్రభు కోరుతున్నాడు. ఇప్పుడు ఇదొక భాగం. ఇప్పుడు 2వ భాగానికి మనం వస్తే, 2వ భాగంలో ఒక మాట మనం చూద్దాం దయచేసి. రండి, రండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఆ మాట చదవండి దయచేసి. 2వ భాగం చదివాము. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఏమిటండి? ప్రయాసపడి భారం మోసుకొని భారం. ఇప్పుడు ఇక్కడ ఒక భారమును గూర్చి రాయబడినటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఈ రాత్రి 5 రకాల భారాలతో మానవుడు నింపబడి ఉన్నాడు. ఏంటండి 5 భారాలు? త్వరగా ఈ భారాల గురించి మనం ధ్యానం చేసి మనము ప్రార్థనతో ఈ కూడికను మనం ముగించుకోబోతున్నాం. ఏమిటండి ఈ భారాలు
అనే మాట మనం వస్తే భారమును మోసుకొనుచున్న వారులారా. కాబట్టి ఈ భారాలతో కలిగి ఉన్నటువంటి మానవుడు, భారాలతో నింపబడినటువంటి మానవుడు, భారాలు కలిగి జీవించుచున్నటువంటి మానవుడు ఈ రాత్రి ఏం భారాలండి? ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం. దయచేసి దేవుని ఆశీర్వాదాలు పొందకుండా, ఒక వ్యక్తి జీవితంలో విశ్రాంతి పొందకుండా, ఒక వ్యక్తి జీవితంలో నిత్య జీవమును పొందకుండా ఈ భారాలు మనల్ని ఏం చేస్తున్నాయి మానవుణ్ణి అనేది మనం తలంచుదాం. దయచేసి రండి, మొట్టమొదటి భారం దగ్గరికి మనం వెళదాం. 12వ అధ్యాయం 1వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. దయచేసి చదువుదాం రండి. దయచేసి ఇక్కడ అన్నాడు, ఏమన్నాడంటండి? ఏ భారం? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి. కాబట్టి ఇక్కడ మనం ఒక మాట ఇక్కడ కలుపుదాం. ఏమిటంటే పాప భారం అని చెప్పుకుందాం. ఇంకా మీకు అద్భుతమైన రీతిలో అర్థం కావాలంటే లేవియాకాండం 22వ అధ్యాయము 9వ వచనంలో మనం చూద్దాం. త్వరగా తీయాలి. లేవియాకాండము 22వ అధ్యాయము 9వ వచనం. చూడండి, పాప భారాన్ని బట్టి మానవుని జీవితంలోనికి అపవిత్రత వచ్చింది. నీ పాప భారాన్ని బట్టి, నీ దోషమును బట్టి, నీ చెడు తలంపులను బట్టి, నీ చెడు క్రియలను బట్టి ఏమొచ్చిందంటే మానవునికి అపవిత్రత వచ్చింది. ఈ పాప భారం, ఏ పాప భారం క్రిందని ఉన్నావు నా ప్రియమైన సోదరి సోదరులారా? ఏ పాప భారం క్రిందని ఉన్నావు? దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఓ ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ఈ లోకములో జీవించుచున్న ప్రతి మానవుడు ఏదో ఒక భారం క్రింద ఉన్నాడు. మొట్టమొదటిగా ఇది పాప భారం అని ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఈ పాప భారం క్రింద నీవున్నావా? ఈ పాప భారం క్రింద ఉంటే ఈ పాప భారం నిన్నేం చేస్తుందంటే నిన్ను అపవిత్రపరుస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది, దేవుని యొద్దకు రాకుండా ఆటంకపరుస్తుంది పాప భారం. అందుకనే నీ మీదున్న ఈ పాప భారాన్ని తీసివేయడానికి, తొలగించడానికి ప్రభు అయినటువంటి దేవుడు ఆయన లోకానికి దిగి వచ్చాడు. రక్షకుడిగా ఈ లోకములో జన్మించాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిను. కాబట్టి యేసు అంటే రక్షకుడుగా దిగి వచ్చాడు నీ పాప భారమును తీసివేయడానికి. రండి దయచేసి ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. సొదొమ గొమొర్రాల గూర్చిన మొర గొప్పది గనుకను. సొదొమ గొమొర్రాల యొక్క పాపము, ఆ ప్రజల యొక్క పాపము ఎట్టుందంటండి? బహు భారంగా ఉందంట. ఎట్టుంది చెప్పండి? బహు భారంగా ఉంది. అందుకొరకై ఈ పాప భారము ఏ ప్రాంతం మీద, ఏ వ్యక్తి మీద ఉందో ఏం చేశాడు? అగ్ని గంధకాలు కురిపించబడుతూ వచ్చాయి. ఆ పట్టణాలు కాలిపోతూ వచ్చాయి, ప్రజలు కాలిపోతూ వచ్చారు, విలువైన వస్త్రాలు కాలిపోతూ వచ్చాయి, వారి డబ్బు, వారి సంపాదన అన్ని కూడా కాలిపోతూ వచ్చాయి. ఎంత భయంకరమైంది పాప భారం! ఈనాడు మానవుడు గ్రహించలేకపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. ఈ రాత్రి ఒక్కసారి గుర్తుపెట్టుకో నా ప్రియమైన సోదరి సోదరులారా,
సొదొమ గోమొరలో హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు, సంపాదిస్తున్నారు, సుఖిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అబ్బా మా పట్టణం అంతా ఇంకా వేరే పట్టణం లేదు, మా ప్రజలంతా మరి వేరే ప్రజలు లేరు అనుకొని వారు విర్రవీగుతున్నారు. దేవుణ్ణే లెక్క చేయలేదు. అలాంటి పాప భారమును చూచాడు. ఆయనే ఆ బాధ కలిగింది. అగ్ని గంధకాల చేత కాల్చివేయబడింది పట్టణాలు. వారి అందం, వారి చందం, వారి డబ్బు, వారి ఆస్తి మొత్తం కాలిపోయింది. పాప భారం ఎంత భయంకరమేదో చూచారా ఈ రాత్రి? కాబట్టి పాప భారం నిన్ను చంపుతుంది. పాప భారం నిన్ను అపవిత్రుగా చేస్తుంది. పాప భారం నిన్ను నిత్య నాశనానికి, నరకాగ్నికి, గుండానికి నేను తీసుకొని పోతుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ పాప భారం క్రింద ఎంతకాలం ఉంటావు? ఈ పాప భారం క్రింద నువ్వు జీవించేంత వరకు నీకేం మేలు ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ప్రభువునికి అర్థం కాదు, వాక్యమునికి అర్థం కాదు, దేవుని సన్నిధి, దేవుని మందిరం నీకు అర్థం కాదు. పాప భారం క్రింది నుండి ఈ రాత్రి రావాలని ప్రభు కోరుతున్నాడు. నీ పాప భారం తొలగించుకోవాలని ఈ రాత్రి దేవుడు ఈ కూడికను ఏర్పాటు చేశాడు నీ కోసం. ఓ పాప భారముతో సతమతమైపోతున్నటువంటి వారులారా, పాప భారం క్రింద ఉండి నీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నటువంటి వారులారా, ఈ రాత్రి ఆలోచించండి. ఈ రాత్రి ఆలోచించు. ఈ రాత్రి అట్టి గ్రహింపు తెచ్చుకో. నీ జీవితానికి మెరుగు పెట్టుకో. చక్కటి అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఈ కూడిక ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం నువ్వు ఈ పాప భారం క్రింద ఉంటావు? ఈ పాప భారం నిన్ను పట్టిస్తుంది. ఈ పాప భారం నిన్ను చంపుతుంది. ఈ పాప భారం నిన్ను తీసుకొని వెళ్లి నిత్య నాశనంలోనికి, నరకంలోనికి, పాతాళంలోనికి, అగ్నిగుండంలోనికి నిన్ను త్రోసివేస్తుంది. కాబట్టి నిన్ను ఈ లోకంలో జీవించేంత వరకు నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ పాప భారం ఎంత భయంకరమైంది. దేవుని నుంచి దూరం చేస్తుంది, వాక్యం నుంచి దూరం చేస్తుంది. ఇంత భయంకరమైన ఈ పాప భారం నుంచి నేను తీసివేయడానికి ప్రభు అయినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి శిలువ భారాన్ని నీ కొరకై భరించాడు. నీ పాప భారాన్ని శిలువ మీద వేసుకొని ఆయన గొల్గోతా కొండ మీద, యెరూషలేము వీధుల్లో నీ పాప భారాన్ని శిలువ పైన మోసాడు. నువ్వు మోయవలసిన అవసరం లేదు. నువ్వు ఇంకా పాప భారం క్రింద ఉండవలసిన అవసరం లేదు. దేవుని వాక్యం చెప్తుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, యేసయ్య 2006 సంవత్సరం క్రితం నా కోసం శిలువను మోశారు. నా పాప భారాన్ని మోశారు. నా పాప భారాన్ని నా మీద నుంచి తొలగించారు. ఇదిగో ఈ రాత్రి నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నా. నన్ను తేలికగా చేయి, నన్ను సులువైన వ్యక్తిగా చేయి. చదువుతాం కదా, రండి. 29వ వచనం అక్కడే ఉంది, చదవండి దయచేసి. 29వ వచనం. నా కాడి. ఇప్పుడు ఏం చేశాడు? చదవండి దయచేసి. నా కాడి సులువుగాను నా భారము తేలికగా అవుతుంది. ఎప్పుడు? నువ్వు ప్రభు చెంతకొస్తే, ప్రభునొద్దకొస్తే నీ భారం ఏమైపోతుంది అనంటే తొలగించబడుతుంది. కాబట్టి పాపమును బట్టి, శాపమును బట్టి మరి ఎంతో మంది ప్రియులరా, ఈ రాత్రి నీ పాప భారం ఏంటిదో నాకైతే తెలియదు. ఈ రాత్రి సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు దగ్గర నీ పాప భారాన్ని ఒప్పుకుంటే ఆయన నీకేమిస్తాడో తెలుసా? 130వ కీర్తన 4వ వచనం. యేసునొద్ద క్షమాపణ ఉంది, యేసునొద్ద కృప ఉంది, యేసునొద్ద విమోచన ఉంది, యేసునొద్ద రక్షణ ఉంది. ఇవన్నీ నువ్వు పొందబోతున్నావు. నీ పాప భారము నుంచి నువ్వు విడుదల పొందిన తర్వాత ఆయన నీకేమిపోతున్నాడంటే, ఒకటి క్షమాపణ, కృప, విమోచన, రక్షణ నీకు కలుగుతుంది. ఇంత విలువైన జీవితం నీకు ఎక్కడ దొరకదు. ఓన్లీ యేసుక్రీస్తులోనే నీకు దొరుకుతుంది. ఇది మొదటి భారం. పాప భారం ఎంత భయంకరమైనదో ఈ రాత్రి మనతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు రెండవ భారం దగ్గరికి వెళ్దాం. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న రెండవ భారం ఏమిటంటే, రండి దయచేసి యోబు గ్రంథం 23వ అధ్యాయం. యోబు గ్రంథం 23వ అధ్యాయం
యోబు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి రెండవది వ్యాధి భారం. ఏం భారం అండి చెప్పండి? మానవుడి లోకములో ఒకటి పాప భారముతో ఉన్నాడు, రెండవదిగా వ్యాధి భారముతో మానవుడు ఉన్నాడు. ఎక్కడ చూసినా వ్యాధులే. అయితే ఈ వ్యాధిని గురించి మాట్లాడతలేడండు. మరి ఏమిటి? ఏ వ్యాధిని గురించి ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడంటే ఆత్మ సంబంధమైన వ్యాధిని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలా మంది ఆత్మ సంబంధమైన వ్యాధితో ఉన్నారు ఈనాడు. ఆత్మ సంబంధమైన వ్యాధి, శరీర సంబంధమైన వ్యాధుల గురించి నేను ఇక్కడ చెప్పడం లేదు. ప్రియులరా, ఈనాడు ఏముంది అనంటే ఆత్మ సంబంధమైన వ్యాధితో మానవుడు నింపబడి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన వ్యాధి. చూడండి, నా వ్యాధి నా మూలుగు కంటే భారమైనది అంటాడు, భారంగా ఉంది అంటాడు. వాస్తవమే కదండి. ఒక సందర్భానికి వెళ్దాం. మార్క్సు వార్త 5వ అధ్యాయం, 25వ వచనం. మార్క్సు వార్త 5వ అధ్యాయము 25వ వచనం. మార్క్సు వార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావణం గల ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యులను పట్టుకొనిను ఎన్నో తిప్పలు పడింది. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రి ఏం వ్యాధి అంటే వ్యాధి భారముతో ఉన్నవారులారా. ఇక్కడ ఒక స్త్రీని గురించి మాట్లాడుతూ వచ్చాడు. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఇలాంటి రోగంతో, ఇలాంటి వ్యాధితో ఉన్నటువంటి స్త్రీ అనేక వైద్యులను పట్టుకుంది, తన డబ్బంతా వ్యయం చేసింది. అయితే ఎక్కడ తాను స్వస్థత పొందలేదు. తన వ్యాధి నుంచి తను బాగుపడలేదు. ఆ వ్యాధి భారము అలాగునే తను వెంటాడుతుంది. ఒక దినం వచ్చింది, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు యొక్క వస్త్రం పట్టుకుంది. చూస్తారా 34వ వచనం. అక్కడే 34వ వచనం. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచను. చాలండి. కాబట్టి విశ్వాసం ఉంచింది. ఏముంచిందండి? కాబట్టి ఈ రాత్రి విశ్వాసం ఉంచడం ద్వారా స్వస్థత కలుగుతుంది. ఈ రాత్రి మనం అర్థం చేసుకుందాం దయచేసి. నా ప్రియమైన సోదరి సోదరుడా, దగ్గర దూరంగా ఉంటున్నటువంటి వారులరా, ఎంతకాలం వ్యాధి భారముతో నింపబడి జీవిస్తావు నెమ్మది లేకుండా? నీ పాప భారమును తొలగించుకోవాలని ఇష్టపడుతున్నాడు, నీ వ్యాధి భారాన్ని తొలగించుకోవాలని ఇష్టపడుతున్నాడు. అయితే క్రీస్తునొద్దకు విశ్వాసంతో వద్దాం. ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణ కలిగినటువంటి స్త్రీ ఏమొచ్చిందండి? వెండి తీసుకొచ్చిందా? బంగారం తీసుకొచ్చిందా? కొత్త బట్టలు తెచ్చిందా? ఏం తెచ్చింది? ప్రభువా, నేను ఇంత రాసిస్తా, నీకు ఇన్ని ఎకరాలు రాసిస్తాను ప్రభువా, ఈ బిల్డింగ్ రాసిస్తాను ప్రభువా అని ఏమన్నదా? విశ్వాసంతో వచ్చింది. అమ్మా, నీ విశ్వాసం నేను నువ్వు స్వస్థతను పొందుతావని అన్నప్పుడు ఆమె విశ్వాసం ఉంచింది. సామాన్యమైన విశ్వాసం ఉంచింది. అద్భుతమైన వ్యాధి భారం తొలగించుకుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, నీ జీవితంలో నువ్వు ఆత్మీయంగా రోగివి,
వాక్యం చెప్తుంది. ఎంతకాలం నువ్వు ఆత్మీయంగా రోగిగా వ్యాధిగా ఎంతకాలం నువ్వు జీవిస్తావు? శాపగ్రస్తమైన జీవితం, ఏ మేలు లేని ఆశీర్వాదం లేని జీవితం చూపిస్తూ ఉంది. ఈ రాత్రి నీ వ్యాధి భారం తొలగించుకోవాలని ప్రభు కోరుతున్నాడు. అయితే విశ్వాసంతో రావాలి. ఈ రాత్రి మన వ్యాధి భారం పోవాలంటే 3 పనులు చేయాలి. ఒకటి, విశ్వాసం ఉంచాలి. రెండవది, కీర్తనలు 30వ అధ్యాయం 2వ వచనం, మన వ్యాధి భారము మన నుంచి తొలగించబడాలంటే, మానవుని జీవితం మీద ఉన్న వ్యాధి భారం తొలగించబడాలంటే, వ్యాధి పోవాలంటే, వ్యాధి భారం పోవాలంటే రెండవ కార్యం ఏమిటిదో, రెండవ పని ఏమిటిదో మనం చేయవలసింది చూడండి. 32, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా. రెండవది, దట్ ఈస్ ప్రేయర్. రెండవది, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా ఏముంది? స్వస్థత ఉంది. వ్యాధి నుంచి స్వస్థత, రోగము నుంచి స్వస్థత, నీ ఆత్మీయ రోగము నుంచి స్వస్థత, విడుదల ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని అనుగ్రహించాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభునికి ఇవ్వాలని కోరుతున్నాడు. విశ్వాసం ఉంచవా? ప్రార్థన చేయి. ఇప్పుడే ఈ రోజే, ఈ నిమిషమే, ఇప్పుడే ప్రార్థన చేస్తే అద్భుతమైన నీ వ్యాధి భారం నీ మీద నుంచి తొలగించి వేస్తాడు ప్రభు అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు. ఇంకెంతకాలం వ్యాధి భారముతో సతమతమై నీ ఇల్లు నీ ఒళ్ళు ఎంతకాలం గుల్ల చేసుకొని లోకములో జీవిస్తూ బ్రతుకుతుంటావయ్యా? తమ్ముడు, చెల్లి, యవనస్తుడా, ప్రియమైన వారులారా, ప్రియ గ్రామస్తులారా, ఎంతకాలం నీ వ్యాధి భారం నీ మీద ఉంది. యేసయ్య చెప్తున్నాడు, పరమందున్న దేవుడు, భూమికి ఆకాశం సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ఈ రాత్రి చెప్తున్నాడు, అమ్మలారా, అయ్యలారా, వ్యాధి భారం ఉంది మీ మీదని వాక్యం చెప్తుంది. ఇంకెంతకాలం వ్యాధి భారంతో జీవిస్తూ ఉంటావు? నీ వ్యాధి భారాన్ని తొలగించుకోవాలంటే ఒకటి, విశ్వాసంతో ప్రభువునొద్దకు నీవు రావాలి. రెండవది, ప్రార్థనతో రావాలి. ప్రార్థన, ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తే నీ వ్యాధి భారం తొలగించబడుతుంది. మూడవ కార్యం ఏమిటిదో తెలుసా? మూడవ పని ఏమిటిదో తెలుసా? రండి దయచేసి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. తెలుసుకోవలసింది ఏమనగా, మీరు సిలువ వేసి ఉన్నట్టు మృతులలో నుండి దేవుడు లేపననియు, యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత నందును మీ ఎదుట నిలుచుచున్నాడు. మూడవ కార్యం ఏంటండి? మన వ్యాధి భారము తొలగించబడాలంటే యేసునామం. ఏ నామం? యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. యేసునామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. యేసునామమునే పాపికి రక్షణ. ఇంకో పాట ఉంది. ఇంకో పాట ఏంటండి? అయ్యో, ఇంకో పాట ఏది ఉండండి. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, దెయ్యాలు వెలగొట్టిన నామం, సముద్రం మీద నడిచిన నామం, తుఫాను ఆపిన నామం, భూతాన్ని గాలిని అలలను అణిచివేసిన నామం. ఆ పాటల్లో ఉంటాయండి అర్థాలన్నీ. ఆయన నామం అంత గొప్పది. ఆయన నామం, ఆయన నామం ఎలాంటిదంటే ఆకాశమునకును భూమికి ఎంత ఉన్నతముగా ఉన్నదో
అంత గొప్పది ఆయన నామం, ఎవరం వెలగట్టలేం. అంత విలువైనటువంటి నామం. కాబట్టి ఈనాడు యేసుక్రీస్తు నామం నువ్వు ఎరిగావా? ఈ రాత్రి నువ్వు రుచించావా? యేసుక్రీస్తు యొక్క నామము క్రిందికి నీవు వచ్చావా? ఓ నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన నామాన్ని ప్రేమిద్దాం. ఆయన నామాన్ని మనం కలిగి ఉందాం. ఎవరైతే యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు నామము క్రిందికి వస్తారో వారు స్వస్థత పొందుతున్నారు. పాప వ్యాధి భారం తొలగించబడుతుంది. ఇది మూడవ పని. ఒకటి, విశ్వాసం ద్వారా స్వస్థత ఉంది, ప్రార్థన చేయడం ద్వారా స్వస్థత ఉంది. మూడవది, యేసుక్రీస్తులో స్వస్థత ఉంది. ఈ లోకములో ఏ నామమున ఏమి లేదు. అందుకనే చదువుతాం కదండి. ఏం చదువుతాం? ఏ నామమున మనం రక్షణ పొందలేం. ఆకాశం క్రింద భూమి మీద ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేం. కానీ ఈ నామమునే, అనగా యేసుక్రీస్తు నామముననే మనము రక్షణ పొందుదుము. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి యేసుక్రీస్తు నామమునే నీ పాప వ్యాధి భారము తొలగించబడుతుంది. నీకు స్వస్థత కలుగుతుంది, ఆత్మీయ స్వస్థతని కలుగుతుంది. ఈ రాత్రి తలంచుకుందాం. తర్వాత మరొక పని ఏమిటంటే, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 9వ వచనంలో ఏంటిది? మన వ్యాధి భారం తొలగించబడాలంటే మనం ఏం చేయాలి? త్వరగా ఓకే, ఇక్కడ కూడా ఈ పదం కనిపిస్తుంది. విశ్వాసము ద్వారా స్వస్థత ఉంది. కాబట్టి ఈ తలంపులను మనం మనసులో ఉంచుకుందాం. ఒకటి, పాప భారం. రెండవది, వ్యాధి భారం తొలగించబడంటే విశ్వాసంతో మనం రావాలి, ప్రార్థనాపూర్వకంగా రావాలి, ప్రార్థన చేయాలి. ఆయన నామాన్ని ప్రేమించేవాడుగా దానువుగా ఉండాలి. ఇంకెంతకాలం ఆయన నామాన్ని నీ జీవితంలో స్మరించకుండా జీవిస్తున్నావు? స్మరిద్దామా ఆయన నామాన్ని కలిగి బ్రతుకుదాం ఈ భూమి మీద. కాబట్టి అప్పుడే నీ వ్యాధి భారము తొలగించబడుతుంది. మూడో భారానికి వెళ్దాం. దయచేసి త్వరగా రండి దయచేసి. మూడవదిగా మన యెషయా గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం. మూడవ భారం త్వరగా చదువుకుందాం, ముగించుకుందాం. భూమి తూలుచున్నది, భయంకరమైన వర్తమానము విని. ఇక్కడ మూడవది ఏ భారం అంటండి? అందరూ పలకండి. అపరాధము అనే భారమున్నది. కాబట్టి మూడవది అపరాధము అనే భారం. అపరాధం అంటే ఏంటిదండి? అపరాధం అంటే ఏందండి? త్వరగా చెప్పండి, ఒప్పో తప్పు. అపరాధం అంటే ఏమిటి? ఇక కొంచెం మీకు అర్థం కావాలంటే అసలు పాపం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటిది, అపరాధం అంటే ఏమిటి? చెప్పాలి త్వరగా, సమయం అయిపోతుంది. పాపం అంటే ఏంటిది, అపరాధం అంటే ఏంటిది? పాపం అంటేనేమో తెలిసి తెలియక చేయటమే పాపం. అపరాధం అంటే తెలిసి చేయటం అపరాధం. వింటున్నారా? ఈ వ్యత్యాసాలు మనకు రావాలి, గుర్తుపెట్టుకోండి. వింటుంటాం కదా అప్పుడప్పుడు. పాపం అంటే ఏమిటిది, అపరాధం అంటే ఏంటిదంటే, పాపం అంటే తెలిసి ఏమంటారు, తెలియక చేసేదాన్ని పాపం అంటాం. అంటే తెలిసి చేయటం అనేది అపరాధం అంటాం. తెలియక చేయటం అంటే పాపం అంటాం, తెలిసి చేయటం అంటే అపరాధం అంటాం. కాబట్టి ఈ రెండు వ్యత్యాసాలని
మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ రాత్రి అపరాధం అనేటువంటి భారం ఉందంట. ప్రభు అయినటువంటి క్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట మనం తలంచుకుందాం దయచేసి. ఈ మాట ఏంటిదో మనం అర్థం చేసుకుందాం. చూడండి దయచేసి. అపరాధం అనంటే తెలిసి చేయడం, ఎరిగి చేయడం. ఇది చాలా భయంకరమైనటువంటి పాపం. వాక్యం చెప్తుంది. దావీదు అన్నాడు, దావీదు ఏమన్నాడు చెప్పండి? దావీదు ఏమన్నాడంటే, పాపమును బట్టి నెమ్మది లేదు. సంసోను పాపమును బట్టి దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు. యోనా పాపమును బట్టి ప్రమాదంలో చిక్కుపోయాడు. మరి ఇదేంటండి? వీళ్ళు తెలిసి చేసిన పాపాలు ఇవి, అపరాధాలు ఇవి. ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. యోనా తెలిసి అపరాధం చేశాడు. సముద్రంలో మునిగిపోయాడు. చేప గర్భంలో ఉన్నాడు. అంటే ప్రమాదంలో చిక్కుకొని పోయాడు యోనా. తర్వాత సంసోను పాపాన్ని బట్టి దేవుని శక్తిని తను పోగొట్టుకున్నాడు. ఎరిగి చేయడం, తెలిసి చేశారు. దావీదు పాపమును బట్టి నెమ్మది లేనటువంటి స్థితిలో తాను జీవించగలుగుతూ వచ్చాడు. నా ప్రియమైన సోదరులారా, ఈ రాత్రి నువ్వు తెలిసి ఎరిగి పాపం చేస్తున్నావేమో. నీ జీవితంలో నెమ్మది ఉండదు. నీ జీవితంలో దేవుని శక్తి ఉండదు. దేవుని ప్రభావం ఉండదు. ప్రియులారా, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ఉండవు. ఈ రాత్రి తలంచుకున్నావు దయచేసి. ఏ అపరాధం క్రింద నీ ఉన్నావో, కాబట్టి నీ అపరాధం క్రింద నుంచి బయటకు వద్దాం. ప్రభువా, ఈ అపరాధం అనే భారం నుంచి నన్ను తొలగించు ప్రభు అని ప్రభుని అడుగుదాం. ఇప్పుడు 4వ భారం దగ్గరికి వద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ముందుకెళ్దాం. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం. మళ్ళీ చదవండి. చూశారండి? పనుల భారము. 4వది ఏ భారం అంటండి? ఈనాడు చాలా మంది పనుల భారం పెట్టుకొని ఆత్మీయంగా ఎదగలేకపోతున్న పరిస్థితులు ఈనాడు. చాలా విచారకరమైన సంగతి. విశ్వాసులారా, ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోవడం అనేది చాలా మంచిది. ఈనాడు చాలా మంది బ్రదర్ బిజీ, సిస్టర్ బిజీ. మరి దేవుని కొరకు నువ్వు ఎప్పుడు వస్తావండి? దేవునితో సమయం ఎప్పుడు గడుపుతావండి? దేవునితో ఎప్పుడు సహవాసం చేస్తావు? దేవునితో ఎంత సంబంధం ఎప్పుడు కలిగి ఉంటావు? ఎప్పుడు ఆత్మీయం కలుగుతావు? ఎప్పుడు ఆరాధిస్తావు? ఎప్పుడు దేవుని స్తుతిస్తావు? ఇవన్నీ పనుల భారమేనా? ఇక చూడండి, ఈనాడు భారాలన్నీ చాలా మంది పెట్టుకొని దేవునికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనబడుతున్నారు ఈనాడు. కాబట్టి ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుందాం. మన జీవితాల్లో ఒక మార్పు మన జీవితాల్లో మనం తెచ్చుకుందాం. దయచేసి దేవుని వద్దకు రాకుండా పనులున్నాయి. దేవుని వద్దకు రాకుండా పనులు పెట్టుకుంటున్నారు ఈనాడు. పనులు, సంపాదనలు. రండి ఒక మాట చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం. ఇక్కడ ఉన్నారు చూడండి. ఇప్పుడు మీకు అర్థమైతుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకొని ఉన్నావు. నీవనేకమైన పనులను గురించి విచారపడుతూ తొందరపడుతున్నావమ్మా. గాని అవసరమైనది ఒకటే. ఏం పెట్టుకుందంటండి? యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు కూర్చున్నాడు. ఎప్పుడు మన పనులేనా? ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్యకాలం మొన్న కాలిపోయింది. మధ్యకాలంలో బాగలేదని పోతే మా ఊడికి ఫోన్ చేశా. ఆ హాస్పిటల్లో ఉన్నాను, వాళ్ళని చూశాను. హైదరాబాద్ పక్కనే మన వాళ్ళు ఉంటారు. ఫోన్ చేస్తే సరే మామయ్య వస్తానన్నాడు. వచ్చిన తర్వాత వాడు నాకు ఫోన్ చేయలేదు. తర్వాత నా ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తికి ఫోన్ చేసి నేను రావట్లేదని చెప్పు మామయ్యకి అని చెప్పాడు. ఇక చెప్పిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అంటే నేను ఎప్పుడో ఒకసారి వస్తా,
నేను రోజు హైదరాబాద్ పోతున్నానా ఏంటి? రోజు మీ ఇంటికి వస్తున్నానా ఏంటి? ఫోన్ చేస్తే వస్తానన్నాడు. ఆ తర్వాత నా ప్రక్కనున్న వ్యక్తికి ఫోన్ చేసి నేను రావట్లేదని చెప్పు, నేను వేరే పని మీద వెళ్తున్నాను అని అన్నాడు. నా ప్రాణం చాలా దసుక్కుమన్నది. ఇప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఈ మాట చెప్తుంటుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంటది. అరే ఎప్పుడో వెళ్తాము, సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో వెళ్తుంటాం. నేను ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి. అరే వచ్చాను ఇట్లా కాబట్టి కొంత రెస్ట్ తీసుకొని నైట్ బస్ ఎక్కి మళ్ళీ ఒంగోలుకి వెళ్ళాలి, కాబట్టి కొంత సమయం అక్కడే గడపొచ్చు అని అనుకుంటే రాలేదు. ఇక నేను ఫోన్ ఎందుకు చేయాలి? నా ప్రక్కకున్న వ్యక్తి చెప్పాడు, ఇట్లా రానంటున్నాడు, ఏదో బిజీ పని పడిందంట, వెళుతున్నాడు అని అన్నాడు. అంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. మీరే గనక హైదరాబాద్ పోతే, మీ వాళ్ళకి ఎవరైనా ఉంటే గనక ఫోన్ చేస్తే, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూసిన తర్వాత అరే మనోళ్ళు ఇక్కడ దగ్గరనే కదా అని ఫోన్ చేసామనుకోండి, సరే వస్తున్నా రిసీవ్ చేసుకుంటానని, మళ్ళీ తర్వాత నీ పక్కకున్న వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి నేను రావట్లేదని చెప్పు పలానా ఆయనకి అని అంటే నీకెంత బాధ ఉంటుందండి? ఆఫ్టర్నూన్ నాకే ఇంత బాధ ఉంటే దేవునికి ఎంత బాధ ఉంటుంది? ఈనాడు పనుల భారం పెట్టుకొని, పనులు బిజీగా పెట్టుకొని దేవుని వద్దకు రాలేకపోతున్నావంటే నీ విషయంలో దేవునికి ఎంత బాధ ఉంటుంది? ఒకసారి తలంచాలండి. మనం ఏదేదో మనం పెట్టుకుంటాం, తుచ్చమైనది, నిత్యమైనవి, ఏ అర్థం పర్థం లేని ఏదో పెట్టుకుంటాం, ముందుకేసి ఏదో పెట్టుకుంటాం మనం, పనులు భారాలు. అరే దేవుని మందిరం పాటలు పాడుతున్నారు, వాక్యం జరుగుతుంది, దేవుని మందిరం, దేవుని సన్నిధి మన మధ్య ఉంది. మనం ఎంత హుషారుగా ఉండాలి, ఎంత చురుకుగా ఉండాలి. మనం విశ్వాసులారా, దేవుని ప్రజలారా, ఈనాడు క్రైస్తవ సమాజం అంతా కూడా పనుల భారం పెట్టుకొని బిజీ అయిపోయి దేవుని యొద్దకు రాలేకపోతున్నారు, దేవుని ఎదగలేకపోతున్నారు, దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు. చాలా విచారకరమైన సంగతి. వాస్తవికమైన సంగతి. ఆలోచన చేస్తుంటే నాకే బాధ అనిపిస్తుంటది. కాబట్టి ఈ జీవితం సరైన జీవితం కాదు. దయచేసి సరి అయిన జీవితం కాదు. చూడండి, అందుకు ప్రభు మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి ఉన్నావు. ఎన్ని విషయాలండి? అనేకమైన పనుల విషయమై ఏముందంటండి? మనం కూడా అంతే. మీ అందరికి బాగా తెలుసు, మీ అందరికి కూడా తెలుసు అనుకుంటున్నాను నేను. యేసు ప్రభు వారిని ఆహ్వానించారంట. ముందు యేసు ప్రభు వచ్చాడంట. యేసు ప్రభు ఈ సోఫా సీట్లో కూర్చోయ్యా అని యేసు ప్రభుని సోఫా సీట్లో కూర్చోబెట్టారంట. కూర్చుండబెడితే ఈ మధ్యకాలంలో కూడా ఎవరో అంటున్నారు, ఏదో సందర్భాన్ని బట్టి కూడా ఏదో అన్నారు. మందిరం దగ్గరికి వస్తుంటారు కదా, ఏదో సందర్భాన్ని బట్టి అన్నారు మనోళ్ళు కూడా. నాకు కూడా గుర్తుకొస్తుంది. యేసు ప్రభుని ఆహ్వానిస్తే సోఫా సీట్లో కూర్చోబెడితే, యేసు ప్రభువా మా చెల్లి వచ్చింది, కొంచెం జరగవా అంటే జరిగాడు. యేసు ప్రభు ఏం చేశాడు? జరిగాడు. కాస్త కొంత సమయం అయిన తర్వాత యేసు ప్రభువా మా అన్న వచ్చాడు, కొంచెం జరగవా అట్ని. ఇక అట్లే ఇక మా అమ్మ వచ్చింది, మా తాత వచ్చిండు, మా నాయన వచ్చిండు, అట్లా జరుగు ప్రభు అంటే చివరికి ఇక యేసు ప్రభువుకి ఇక స్థలం లేదు, లేచి నిలబడ్డాడు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నామండి? ఆయనను ఆహ్వానించాము, యేసు ప్రభు వారు వచ్చాడు, ఆయన దగ్గర మనం కూర్చోవాలి, సమయం గడపాలి. ఇప్పుడు ఈ పనుల భారం పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? దేవునికి స్థానం లేకుండా చేశారు. దేవునికి స్థానం లేకుండా చేస్తే మనం ఎలా బ్రతకగలం, ఎలా జీవించగలమండి? ఈ ఉదాహరణకు చెప్తున్నటువంటి మాట, యేసు ప్రభు లేచి నిలబడ్డాడు, ఆయన కూర్చోవడానికి స్థలం లేదు. అంటే ఏంటిది అన్నట్టు? అంటే లోక సంబంధమైనవి వాటిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం, కానీ మన క్రీస్తు విషయంలో మన ప్రేమ ఎలా ఉందో చూసుకోవాలి. మనం నిలబెడుతున్నాం ఆయన్ని. యేసు ప్రభు వారు వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసు కదా? ఆయన వచ్చాడంటే వాక్యం ఉంటుంది, సన్నిధి ఉంటుంది. కాబట్టి
యేసు పాదముల యొద్ద నుండి ఆయన బోధ వినుచుండెను మరియా. కదా, మార్తనేమో విస్తారమైన పనులు పెట్టుకుంది, దేవుని ఉత్తమమైనది విలువైనది తన జీవితంలో తను పోగొట్టుకుంది. ఆఖరికి అన్నది, ప్రభువా నేను ఇంత కష్టపడుతుంటే ఏంది ప్రభు, కొంచెం పంపించవచ్చు కదా. వ్యసన పడింది, యేసు ప్రభుని అడిగింది. అప్పుడు యేసయ్య అన్నాడు, మార్త విలువైంది ఒకటే, అవసరమైంది ఒకటే, నువ్వు విస్తారమైన అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావే, ఒకటే అవసరమైంది విలువైందని యేసు ప్రభు వారు చెప్పాడు. అంటే ఇప్పుడు చూడండి, మరియా దేవుని పాద సన్నిధిలో ఉంది, దేవునికి ప్రాముఖ్యత వస్తుంది, దేవుని వద్ద కూర్చుంది. ఈనాడు నీ జీవితంలో మనమందరం కూడా మార్త వలె అనేకమైన పనులు పెట్టుకొని దేవుని సన్నిధిని దూరం చేసుకున్నటువంటి పరిస్థితిలో ఈనాడు మనకు కనిపిస్తుంది దయచేసి. కాబట్టి ఈనాడు ఎన్నో అనేకమైన పనులను గురించి విచారణ కలిగి ఉన్నాం. కాబట్టి తొందరపడుచున్నటువంటి వారంగా మనం ఉన్నాం. కాబట్టి ఉద్యోగ భారమను, చదువుల భారమను, దీన్ని బట్టి దేవుని వద్దకు నువ్వు రాలేకపోతున్నావు. కొంతమంది పెళ్లికి ముందు